వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మావోయిస్టు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. గాంధీ భవన్పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 20న పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఈవెంట్ జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి. 8వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న విభిన్న ప్రతిభావంతులు ఈ నెల 20న కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగే పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఈవెంట్లో పాల్గొనాలని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు ఎల్లప్ప విలేకరులతో మాట్లాడారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఈ నెల 20న జరిగే పోటీలలో విభిన్న ప్రతిభావంతులు ఉండాలని, జిల్లా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఎల్లప్ప కోరారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి సురేష్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. స్థాయికి కమిటీకి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జిల్లాలోని వాళ్ళు ఈ యొక్క వాటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పాల్గొని విజయవంతం చేస్తారని, మీ యొక్క ప్రతిభను వెలికి తీసుకోవడానికి ఇది ఒక సదా అవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. చదువుతున్నటువంటి 8వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించేటువంటి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్కి అర్హులుగా పొంది మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శించి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో మీరు రాణించగలిగితే అంతర్జాతీయ స్థాయిలో 1, 2, 3 బహుమతులు తీసుకురాగలిగితే మొదటి బహుమతికి 7 కోట్లు, రెండో బహుమతికి 5 కోట్లు, మూడో బహుమతికి 3 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా సద్వినియోగం చేసుకొని రేపు ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో జరిగేటువంటి ఈవెంట్స్లో ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు పాల్గొని మీ ప్రతిభను చాటుకొని మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనల్లో ఇతరులతో సమానంగా గుర్తించి మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు పొంది మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ నెల 20వ తారీఖున జరిగేటువంటి ఈవెంట్స్లో పాల్గొని మీరు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో విభిన్న ప్రతిభావంతులలో ఉన్నటువంటి ఆటలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటుగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయాలనేటువంటి ఉద్దేశం
అలాగే ఇతరులతో పాటుగా ఇతర అంటే అన్ని అవయవాలు ఉన్నటువంటి పర్సన్స్కి పారా స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఇట్లా స్పోర్ట్స్ ఏ విధంగా అయితే ఇతరులకు పెడతా ఉన్నారో ఆ విధంగానే విభిన్న ప్రతిభావంతులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో పారా స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆ జిల్లా కమిటీల ఆధ్వర్యంలోన జిల్లా స్థాయిలో పారా స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు అనేటువంటి కమిటీ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన పందిగోటి శారద కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను అందజేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్టేషన్ గన్పూర్ ఏసీపీ భీమ్ శర్మ, ఎస్బీ ఏసీపీ పార్థసారథి, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ఈ సందర్భంగా తండ్రి పందికోటి చిన్నయ్య, అక్క శివరాత్రి శారద తన బిడ్డ ఎక్కడున్నా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తన వృద్ధాప్యంలో ఒక్కసారైనా చూడాలని వేడుకున్నారు. ఎక్కడున్నా బిడ్డ ఇంటికి రావాలని ఇది తన చివరి కోరిక అని అన్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పందిగోటి శారద జనజీవన స్రవంతిలో కలవాలని, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని, కుటుంబ సభ్యులకు భరోసాగా నిలవాలన్నారు. కేసుల్ని ఎత్తివేసి ఉపాధి కల్పించే భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి సిఐ శ్రీనివాసరెడ్డి, లింగాల గన్పూర్ ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఆ సార్లు కావాలి కూడా మంచిగా దెబ్బ ఏది ఎవ్వరు చూడకుండా నేను సార్ దగ్గర తీసుకొని పోతా రా తల్లి, నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉంటా, నేను సార్లను వినప్పుకొని నిన్ను జైన్ చేస్తా తల్లి, నీ దండం పెడతా, నువ్వు ఎక్కడున్నారా నీ కొరకు చాలా రోజుల నుంచి ఏడుస్తున్నా, నాకు అందరు పోయిండ్రు, ఇక నాకు ఇంటి మాట చూద్దామంటే కూడా లేదు తల్లి, నువ్వు ఆడున్నా కానీ ఎంత నీ కష్టం ఉన్నా కానీ దాన్ని ఎగబోసుకుని రా తల్లి, నువ్వు ఉండకక్కడ దండం పెట్టి చెప్తాను తల్లి, మళ్ళీ నేను అవ్వడానికి నీకు నన్ను చూడు, నువ్వు ఎక్కడున్నా కానీ రా. ఏ సాయమైనా చేస్తారట సార్లు, అందుకోసమే చెల్లె నువ్వు ఎక్కడున్నా రా, సార్లు నేను కొట్టకుండా తిట్టకుండా నేను తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడిస్తామా రా. అమ్మ చెప్పు, ఇంతమంది చెప్పు, చెల్లె చెప్పమ్మా. దయచేసి చెప్తున్నా, నువ్వు అక్కడ ఉండి సాధించేది ఏం లేదు, ఇక్కడికి రాసింది అందరు సాయం చేస్తా అంటారు. ఎస్పీ సార్ వచ్చింది, సిఐ సార్, ఎస్ఐ సార్, ఇంకెవరు వచ్చింది, మా పోలీసులు ఇంటికి వచ్చి పోలీసులు ఇంటికి వచ్చి ఎక్కడున్నా రా నువ్వు, మనకు బియ్యం ఇచ్చిండ్రు, ఉప్పులు పప్పులు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, పనులు ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు చెల్లె, ఏ సాయం కావాలన్నా చేస్తా అన్నారు, నువ్వు కంపల్సరీ రా. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నా, ఆయనకు చేతనైతే లేదు, ఆయన గురించి అన్నారా, పిన్ని పిన్ని అంటుండ్రు, నా పిల్లలు పిన్నిని చూడాలంటుండ్రు,
నువ్వు బతుకున్నా చచ్చినట్టే అయిపోయింది మా బతుకు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ రావా, ఎక్కడున్నా రా. నువ్వు దయచేసి చెప్తున్నా శారదా, నా కోసం, నా పిల్లల కోసం, నాన్న కోసం రా. నువ్వు చెల్లెని. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూట్లలో పందిగొట్టి శారద గారి ఇంట్లో ఉన్నాము. పందిగొట్టి శారద గారు 1998లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై యూజీ కాడకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్, తోబుట్టువులందరూ కూడా పోయారు. మా రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు. అయితే ఈ పండుగకు సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్తూ లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు, తర్వాత సామాగ్రి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు మరియు మా కమిషనర్ శ్రీ అమర్కృష్ణ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకు వచ్చి ఈరోజు మనం వాళ్ళకు కలుసుకొని వాళ్ళకు పందికొట్టి శారద గారు ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ జనసేవలో కలవాలి, ఇక్కడికి రావాలి, వాళ్ళ మీద కేసులన్నీ కూడా ఎత్తేస్తాము. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అక్కను కూడా చూసుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఎస్బీ ఏసీపీ, మా ఏసీపీ స్టేషన్ గన్పూర్, శ్రీ రఘునాథ్పల్లి, ఎస్ఐ లింగాల గన్పూర్ ఆధ్వర్యంలో వాళ్ళకు మనకు కావాల్సిన యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన పండుగకు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం. అందరూ కూడా రండి, ప్రజాస్వామ్యంలో కలవండి. అదనంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం. మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు. మీ మీద ఉన్న రివార్డ్ అన్నీ కూడా మీకు ఇస్తాం. మీరు వచ్చి జనసేన కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి, మీ పేరెంట్స్తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీస్ వారి ఆకాంక్ష. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిక. కేటీఆర్పై రఘునందన్ రావు ఫైర్. ఇన్వెస్టిగేషన్కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దొంగల వెంబడి వకీల్ రారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరినీ అరెస్ట్ చేశావు రఘునందన్ రావు. నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలు చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఎట్లా అయ్యి ఇవాళ నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అవుతుంది. కేసు లొట్ట ఫీజు కేసే ఆయే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండ్రి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు, జైలుకు పోతే ఏమవుతుంది, జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాండి, మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండ్రి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్న సల్జరం వచ్చినాడు వణికినట్టు వణుకుతుండు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలు. ఏపీ సీఎం చంద్రబాబు జననాయకుడు కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లోనే పొందుపరిచేలా చర్యలు తీసుకున్నానన్నారు. విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా.
మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? సార్ అంటే ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఓటర్. No, what I am asking, once voter list you are taking or you are taking different database. మీరు దరఖాస్తు నెంబర్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిల్అప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ and then house with GPS, not house number, with GPS also. So that దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్నీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. కరెక్ట్ సార్, అయిపోతుంది. మార్నింగ్ మీరు చెప్పారు కదా, యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్కన నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాని వీలో పెట్టుకొచ్చేయండి. నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో టిఫిన్ పెడుతున్న యాజమాన్యం. నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అనేక మార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో యాజమాన్యంతో గొడవకి దిగిన విద్యార్థినులు. గాంధీ భవన్పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. బీజేపీ నేతలపై లాఠీచార్జ్, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
55 సంవత్సరాల వయసు గల భారతి పట్నాయక్ కోరాపుటకు చెందిన మహిళ పొట్ట పొంగుతుందని సంజీవని హాస్పిటల్కు రావడం జరిగింది. డాక్టర్ మధుబాల పరీక్ష చేసి స్కానింగ్ చేయడంతో కడుపులో అండాశయ కంతి 30x30 సెంటీమీటర్లకు పైగా ఉన్నదని, ఆపరేషన్ ద్వారా తొలగించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. కంతి క్యాన్సర్కు సంబంధించిందో కాదో అది రక్త పరీక్ష చేసి తదుపరి ఆపరేషన్. దీని 11 కేజీల అండాశయ కంతిని, గర్భసంచిన ఎడమవైపు అండాశయాన్ని తొలగించి హెచ్ఆర్ క్యాన్సర్కు సంబంధించిన అవకాశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు షాంపిల్ పంపించడం జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత రోజున అతి సులువుగా నడవగలిగారు మరియు ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు. సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐసీయూ సపోర్ట్ ఉండడం వలన ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయగలుగుతున్నామని గైనిక్ డాక్టర్ పి మధుబాల, మత్తు వైద్యులు ఆదారి చంద్రశేఖర్ గారు, ఓల్డ్ క్లినికల్ కేర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి తెలియజేశారు. మరియు అరుదైన డిసీజెస్ని మనం చూడాలనే ఉద్దేశంతో చూడడం జరిగింది. ఇప్పుడు సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్కోట్లో అన్ని రకాల అత్యాధునిక ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎముకలు కీలు విభాగానికి సంబంధించినంత వరకు రీప్లేస్మెంట్స్, నీ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్, కీ హోల్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్ లాంటివి జరుగుతున్నాయి. అలాగే అత్యాధునికంగా ల్యాప్రోస్కోపీ సర్జరీలు చాలా జరుగుతున్నాయి. అలాగే అత్యంత అరుదైన సర్జరీలు లాంటివి ఇప్పుడు ఈ పేషెంట్లో చూసుకుంటే అరుదైన సర్జరీలు అండాశయ కణితి అంటారు. దాదాపు 11 కేజీలు ఉన్న అండాశయ కణితిని డాక్టర్ మధుబాల అండ్ టీంతో తొలగించడం జరిగింది. సో సంజీవని హాస్పిటల్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్ గురించి మధుబాల గారు మాట్లాడతారండి. డాక్టర్ పి మధుబాల, ఎంఎస్సీ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఈ పేషెంట్ మా దగ్గరికి 1 వీక్ బ్యాక్ వచ్చారు. ఈమె 55-year-old ఫిమేల్. ఒక 3 నెలల నుంచి కూడా ఆమెకి పొట్ట పొంగినట్టుగా అనిపిస్తుంది. అదొక్క కంప్లైంట్తో మన దగ్గరికి రావడం అయితే జరిగింది. స్కాన్ అడ్వైస్ చేస్తే ఆ స్కాన్లో సిటీ స్కాన్లో పొట్టలో కాయ ఉంటున్నట్టుగా, అది ఒక 30 సెంటీమీటర్స్ సైజ్ కాయ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను ఎగ్జామినేషన్లో కూడా నాకు 32 వీక్స్ సైజు ఒక పెద్ద బిగ్ మాస్ ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇమీడియట్గా ఆ కాయ అనేది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అన్నది మనం బిఫోర్ సర్జరీ మనం కొన్ని రక్త పరీక్షల ద్వారా కొంచెం వరకు మనం తెలుసుకోవచ్చు. అటువంటి రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది. అందులో ఆ కాయ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అనేవి తక్కువ ఉన్నాయని తెలుసుకొని దాని ప్రకారం మేము సర్జరీ ప్లాన్ చేసుకున్నాం. సో ఆపరేషన్ సమయంలోని ఈ కాయ తొలగించడం జరిగింది. ఈ కాయతో పాటు ఇన్ కేస్ ఇది ఏమైనా క్యాన్సర్ వైపు ఏమైనా లక్షణాలు ఉండొచ్చేమో అని పక్కనున్న అండాశయంతో పాటు గర్భసంచి, దాంతోపాటు పెరిటోనియంలో చిన్న బయాప్సీ కూడా తీసి పంపించడం జరిగింది. ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో అది హిస్టోపెథాలజీకి పంపించి అందులో ఏమైనా క్యాన్సర్ తాలూకు తెలిసిన అవి ఏమైనా స్ప్రెడ్ అయ్యేదా లేదా అన్నది మనకు ఆ బయాప్సీలో తెలియడం అనేది జరుగుతుంది. సో ఆమెకి ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అంతా నీట్గా అయిపోయింది. సేమ్ టైం వెరీ నెక్స్ట్ డే ఆమె లేచి నడవడం అనేది జరిగింది. ఆమెకు చాలా రిలీఫ్ అనేది వెరీ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది. పోస్ట్ ఆఫ్ పెయిన్ కానీ ఏమీ లేదు, అంతా బాగుంది. ఆమె లిక్విడ్స్ అలౌ చేసుకోవడం కానివ్వండి, తినడం అంతా కూడా వెరీ నెక్స్ట్ డే నుంచి చాలా బాగుంది. సో ఇలాంటి సర్జరీస్ ఇలా 11 kgs కాయని మేము ఇలా తొలగించడం జరిగింది. దీన్ని ఓవేరియన్ సిస్ట్ అంటారు, తెలుగులో అయితే అండాశయ కణితి అని అంటారు. ఇలాంటి సర్జరీస్ ఇక్కడ మేము చేయగలుగుతున్నాము అంటే వన్స్ మనకి ఐసీయూ బ్యాకప్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అది మన సంజీవని హాస్పిటల్లో ఉండడం వల్లే ఇలాంటి సర్జరీస్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను అడ్డుకున్న రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఏలికేశ్వరంలో నిర్వహిస్తున్న చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పనులను 4వ రోజు అడ్డుకున్న రైతులు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం. జేసీబీ ద్వారా కెనాల్ తోడే క్రమంలో జేసీబీ ముందు పడుకొని నిరసన తెలుపుతున్న రైతులు. పొలాలలో భారీగా మోహరించిన పోలీసులు. ఏలికేశ్వరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించడంతో రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
మన వాసన అక్కనే మందు తాగిరు మందు తాగిండు. సార్ మందు తాగిండు వాసన వస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.